హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలాగున్నారు? గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్నయితే పైకైతే వచ్చేసాను వాటర్ పోద్దామని. కానీ ఒక 4 రోజుల నుంచి వర్షం పడుతుందండి. వర్షం పడడం వల్ల మళ్ళీ కొత్త మొగ్గలు, కొత్త చిగుర్లు ఎప్పుడైతేనండి గులాబీకి వేడి అనేది కొంచెం తక్కువగా ఉంటే బాగా పూలు పూస్తాయండి. అందులో నేను కొంచెం ప్రూన్ చేసి వీటికి కావాల్సిన పోషకాలు ఏ లిక్విడ్ ఇచ్చానో ఇంత పచ్చగా ఉన్నాయి. చిగుర్లు గూడా వస్తున్నాయి. చూస్తున్నారు కదా! అంతేనండి. ఎప్పుడైతే వాతావరణం ఆటోమేటిక్‌గా మారిపోయిందో, మన గార్డెన్‌లో మొక్కల పరిస్థితి కూడా మారిపోయిందండి. ఏదో ఎండాకాలం అడపాదడపా ఒక 2 మొక్కలు ఇదేనియి తప్ప, మళ్ళీ మొత్తం అండి అసలు గులాబీ పూలతో అయితే మా గార్డెన్, మా తోట కళకళలాడుతుందనమాట. నేనైతేనండి నెలకొక్కసారి బోన్ మీల్ కానీ, లేకపోతే వర్మీ కంపోస్ట్ గానీ, లేదంటే మన గార్డెన్‌లో ఓడోగా నేను ఏమేసానో ఏంటిదనేది అది కూడా మీకు చూపిస్తానండి. అయితేనండి ఈసారి నేను గార్డెన్‌లో మొత్తం ఎక్కువగా ఎండాకుల కంపోస్ట్ అయితే వేసేసాననమాట. ఎప్పుడైతే ఈ ఎండాకుల కంపోస్టు ఏసానో, ఇంకా ఈ వర్షం కూడా ఒకటి పడ్డం వల్ల అది బాగా మాగి ఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చినియండి. ఎంత బాగా అంటే అసలు చూస్తూనే ఇంక ఉండిపోవచ్చనమాట. అయితే నేను సాయిల్‌ని కూడా ఎప్పటికప్పుడైతే లూజ్ చేస్తానండి. దాని మీద ఏదో ఒకటి ఆకులు గానీ, లేకపోతే కంపోస్ట్ వేస్తాను కదా లిక్విడ్స్. ఏసినప్పుడు ఏంటంటే కొంచెం సాయిల్ అనేదైతే నేను లూజ్ చేస్తాను. నెలకి ఒక్కసారండి బోన్ మీల్ మాత్రమే నేను వేస్తాను. ఆ బోన్ మీల్‌దేనండి మనకి ఖర్చు. వర్మీ కంపోస్ట్ అంటారా? కొంటే వేస్తాము. లేదంటే మన గార్డెన్ ఊడవుగా వచ్చే వేస్ట్‌తోని ఎక్కువగా అండి. ఎందుకంటే చాలా మొక్కలుంటాయి. మనం అంతంత కొని ఎయ్యాలంటే మన బడ్జెట్ సరిపోదు. మనకంత స్తోమత కూడా లేదండి. అయితేనండి ఇలాగా అసలు గులాబీ తోట వనమే మా 2 పువ్వులు చాలండి. 2 పువ్వులు, ఒక్క పువ్వు పూసినా అది ఒక చెప్పలేని ఆనందమే గదా! అసలు నేనైతే వాటర్ పోయడం మానేసేసి దీనెంక ఆ పువ్వెంక, ఆ పువ్వెంక ఇటు అటు తిరగడమే సరిపోయిందండి. అసలు ఇక టైం అయితే నిజంగా నేను వాటర్ పోయలేదు. అలాగే అయితే ఇక దిగిపోయాను. చూస్తున్నారు కదా! నేను గార్డెన్ ఎప్పటికప్పుడు ఊడుస్తానే ఉంటే నాకు వస్తానే ఉంటాయండి. ఆ ఆకులన్నిటిని ఏం చేశానంటే మొత్తం పోగేసేసానండి. గార్డెన్ చుట్టూతా ఉన్నాయన్నీ. ఇట్లా పోగేసి అన్నిట్లో టబ్బుల్లో అయితే వేసేసాననమాట. ఈ టబ్బుల్లో వేసినయి కొన్ని అయితేనండి చేతితో చిదిమేసేసాను బాగా. ఎందుకంటే డ్రై అయిపోయింది కదా! అలా చిదిమిన ఆటిల్ని ఒక టబ్బుల్లో అలాగా వేసేసి ఆ కంపోస్ట్ ఎండాకులు గాని అది దాని మీద కొంచెం సాయిల్‌ని అయితే అట్లాగా వేసాననమాట. మీకు చూపిస్తున్నాను కదండీ! ఈ విధంగానే నేను గులాబీ మొక్కలన్నిటికీ అండి ఆ పైన ఎండాకులు గానీ, వేపాకులు గానీ, లేదంటే ఊడవగా వచ్చిన డస్ట్ గానీ ఏసేసి అట్లాగా సాయిల్ అయితే కప్పేసాను. కప్పేయడం వల్ల ఈ వర్షానికి అవి ఇంకా మాగి ఆ బలం అనేది మొక్కలన్నిటికీ ఎళ్ళిందండి. ఈ విధంగానండి ఈ పూల మొక్కలకనే కాదు నా పండ్ల మొక్కలకు గానీ, లేపోతే కూరగాయ మొక్కలకు గానీ ఇట్లాగ నేను వేసేసాననమాట. కష్టం అనుకోకుండా అండి మనము ప్రతి మొక్కని కేర్ అనేది తీసుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువగా వేయకూడదు. ఎప్పటికప్పుడు మనం ప్రూన్ చేసుకోవాలి. వాటి వర్క్ చేస్తుంటే పక్క నుంచి మల్లెపూలు గుండు మల్లె అండి ఎంత వాసన వస్తుందో గుర్తొచ్చి దానికి కూడా కొంచెం వేసేసాననమాట. ఈ విధంగా సాయిల్‌ని లూజ్ చేసుకోవాలి. తేమ ఉండకూడదు. తర్వాత ప్రూన్ చేసుకున్నప్పుడు కొంచెం సాఫ్ అనేది మనం కొమ్మ మీద రాస్తే ఎండు తెగులు అనేది రాదనమాట. అంతే కదండి మా గార్డెన్‌లోని చెట్లన్నీ ఒకటో ఒక రెండో మూడో ఎండకి ఇదైనయి తప్పండి. మిగతా మొక్కలన్నీ పచ్చగా ఆరోగ్యంగా ఖర్చు లేని ద్రావణం అండి. నా మొక్కలకి ఎప్పటికప్పుడు ఇలాంటి ద్రావణాలండి. వేపాకు, సీతాఫలమాకు, పున్నగంటాకు, సిలోన్ బచ్చలి, తీగ బచ్చలి, రెడ్ బచ్చలి ఇట్లాగండి కొంచెం బెల్లం ముక్క, కొంచెం కవ్యూరిన్ ఏసేసి పర్మెంట్ చేసేసి ఒక 6 డేస్ అయితే ఇలాగ పక్కన పెట్టేసానండి. ఇప్పుడు ఇది లీటర్‌కి 2 లీటర్లు కలిపైతే ఇస్తాను. ఇటు పక్కనే జీవామృతం అండి. ఇదైతే ఒక 4 డేస్‌కి చూస్తున్నారు కదా! గార్డెన్ అండి ఇలాగ జాంకాయలు కానీ, ఫ్రూట్స్ కానీ, ఇంకా సపోటాలు కానీ ఉన్నాయి. ఇట్లాగండి ఏదో ఒక లిక్విడ్ ఇస్తున్నాను కాబట్టే మా గార్డెన్ ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉందండి. మనం ఎక్కువగా ఖర్చు పెట్టి కొనాలి, చెయ్యాలి, వెయ్యాలి అనంటే గార్డెన్ పెద్దది కాబట్టి మనం అవి చేయలేమండి. ఇట్లాగ గార్డెన్‌లో వచ్చే ఆకులతోనే లిక్విడ్స్, లేకపోతే ఆకులతోనే కంపోస్ట్‌లు ఇట్లాగండి. ఈరోజు ఈ ఆదివారం పూట ఆహ్లాదంగా ఉంది. పువ్వులతో అయితే మనసైతే నిండిపోయిందండి.
షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను అనమాట. మొగ్గలతో ఉన్నది, ఇది పువ్వులతో ఉన్నది. మరి ఎందుకండి ఆలస్యం? సుకన్య గార్డెన్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే అడగంది అమ్మైనా అన్నం పెట్టదంటారు కదా. రిక్వెస్ట్ అండి, మీరు చూస్తూ ఉంటే ఇంకొక 10 మందికి వెళ్ళిద్దండి. ఇగోండి దీంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ని దానికి కంపోస్ట్గా వేసేసానండి. ఇంకా మనం ఏం వేయాలండి? ఏం వేయనవసరం లేదు కదా. అట్లాగా సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోతానండి.